నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు శైలజ. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహిళా వైద్యురాలి అత్యాచార ఘటనపై వెల్లువెత్తిన నిరసనలు. గూడూరులో ఆదిశంకర పాఠశాల, డిఆర్డబ్ల్యూ కళాశాల మరియు సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు, మహిళల నిరసన. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం. నెల్లూరులో పేదలకు తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు అందజేసిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన కుమార్తె శరణి. ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. గూడూరులోని సరస్వతి శిశు మందిరంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించిన అనంతరం పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టిన మహిళా మండలి ఇంటర్వ్యూల్ క్లబ్ ప్రతినిధులు. వైభవంగా శ్రీ బాలా మృత్యుంజయ స్వామి కుంభాభిషేక మహోత్సవ వేడుకలు. ఓజిలి మండలం సగటూరు గ్రామ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎంపీపీ అరుణారెడ్డి దంపతులు తదితరులు. కోల్కతాలో మహిళా వైద్య విద్యార్థిని హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, దేశంలో ప్రతి మహిళ ధైర్యంగా విపత్కర పరిస్థితులను ఎదిరించాలని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళా డాక్టర్ను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని వారు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ మాట్లాడుతూ, మహిళా డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రభుత్వాలు పటిష్టమైన భద్రతలు తీసుకోవాలని ఆయన వివరించారు. పేరు మనోజ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి. ఈ రోజు మనకి డిఆర్డబ్ల్యూ కళాశాలలో ఏదైతే కోల్కతా నగరంలో జరిగినటువంటి వైద్య విద్యార్థినిపై అత్యాయత్నం, అదేవిధంగా అత్యాచారం జరిగింది, అదేవిధంగా హత్య జరిగింది. ఈ రోజు ఆ నిందితుల్ని వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ రోజు బీజేవైఎం ద్వారా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా విద్యార్థినులతో కలిసి నిరసన కార్యక్రమం నిర్వహించాం. మనం చూస్తున్నాం, ఈ యొక్క 78 ఏళ్ల స్వతంత్రంలో ఈ రోజు మనం బాధపడాల్సిన విషయం ఏంటంటే నేడు మహిళలకి రక్షణ లేకుండా పోవడం. అదేవిధంగా ఈ రోజు కోల్కతా నగరంలో అదేవిధంగా ఇలాంటి ఘటన జరిగితే కనీసం మమతా బెనర్జీ గారు పట్టించుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఆమె ప్రొటెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ నిందితుల్ని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సినటువంటి మమతా బెనర్జీయే ఈ రోజు పట్టించుకోలేకుండా ఆ యొక్క నిందితుల్ని కాపాడుతున్న పరిస్థితి ఈ రోజు వెస్ట్ బెంగాల్లో ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాం, కేంద్ర ప్రభుత్వం కూడా వెంటనే చర్యలు తీసుకొని ఈ యొక్క నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ నిందితులందరినీ కూడా ఎవరైతే అత్యాచారానికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలి, ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా మహిళా రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వెంటనే చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా ఏదైతే మహిళల మీద దాడులు జరుగుతున్నాయో, అత్యాచారాలు జరుగుతున్నాయో వీటన్నిటి మీద కూడా వెంటనే ఈ రోజు చర్యలు తీసుకొని తగు రక్షణ కల్పించాలని చెప్పి బీజేవైఎం ద్వారా డిమాండ్ చేస్తూ ఆ యొక్క నిందితుల్ని ఖచ్చితంగా ఉరి తీయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా మరికొందరు మాట్లాడారు. బీజేవైఎం నాయకులు ఇక్కడికి వచ్చి ఏదైతే ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగిందో దానికి నివాళులు అర్పించాలని నన్ను సోదరుడు మనోజ్ ఫోన్ చేయగానే వెంటనే దానికి ప్రతిస్పందించి ఇక్కడ అసెంబ్లీ కావడం జరిగింది. ఇటీవలే మనం 78 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం జరుపుకున్నాం. అయినా సరే మహిళకి రక్షణ లేకుండా పోతుంది. కాబట్టి అందులో ఆ అమ్మాయి బయట ఎక్కడైనా తిరుగుతూ ఉంటే జరిగితే అనుకోవచ్చు, కానీ తను పనిచేస్తున్న చోట తను డ్యూటీ చేస్తున్నప్పుడు ఇలాంటి ఘటన జరగడం నిజంగా బాధాకరం. కాబట్టి ఇందాక తమ్ముడు చెప్పినట్టుగా ప్రభుత్వం వెంటనే స్పందించి ఆ దుర్మార్గుల్ని. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ హనుమంతరావు, కిరణ్ కుమార్ రెడ్డి, శివశంకర్, నవీన్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. కలకత్తాలో శిక్షణ పొందుతున్న మహిళా వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటన మహిళల్లో తీవ్ర భయోందోళన, మానసిక వేదనను కలిగిస్తుందని సునీత సేవా సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి అన్నారు. గూడూరులో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో వైద్యురాలపై జరిగిన అమానుష ఘటనపై నిరసన వ్యక్తం చేశారు. పట్టణంలోని రాజావీధిలో ఏర్పాటైన సునీత సేవా సంస్థ కార్యాలయంలో ఆ సంస్థ ఆధ్వర్యంలో
మహిళా వైద్యురాలపై జరిగిన అత్యాచార ఘటన నిరసించారు. ఆమె ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు సంస్థ ప్రతినిధులు మహిళలు మౌనం పాటించారు. అనంతరం సంస్థ ప్రధాన కార్యదర్శి సారంగం సులక్ష్మి మాట్లాడుతూ మహిళా వైద్యురాలపై జరిగిన ఘటన దారుణమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయని తెలిపారు. కోల్కతాలో జరిగిన దారుణ సంఘటనలో బాధితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులను కఠినంగా శిక్షిస్తే ఇలాంటి సంఘటనలు కొంతవరకైనా తగ్గే అవకాశాలుంటాయని ప్రభుత్వాలు స్పందించాలని ఆమె వివరించారు. ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం ఘటనకి సునీత సేవా సంస్థ తరఫున నిరసన తెలుపుతున్నాము. ఆమె మృతికి 2 నిమిషాలు మౌనం పాటించాము. ఇది ఈ రోజుది కాదు, నిర్భయ హత్య జరిగింది. నిర్భయ హత్య అనంతరం దేశమంతా కూడా నిరసనలు వెల్లువెత్తాయి. నిర్భయ ఘటన తర్వాత ప్రతిరోజు కూడా దేశంలో ఎక్కడో ఒక చోట ఇటువంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయి. కానీ వెలుగులోకి వచ్చాయి చాలా కొన్ని కానీ ఒక దిశ కానీ ఏదైనా కూడా కొన్ని మాత్రమే వెలుగులోకి వస్తున్నాయి. ఇదివరకు అత్యాచారాల వరకే చేసేవాళ్ళు, ఇప్పుడు అత్యాచారం చేసి ఆ నిజాలైనా బయటకు వచ్చి శిక్షలు పడతాయని హత్యలు చేస్తున్నారు. ఇది సభ్య సమాజం సిగ్గుతో తల ఉంచుకోవాల్సిన విషయము. మనము ఆడపిల్లల కనాలంటేనే భయపడుతున్నాము. ఎందువల్లంటే ఆడబిడ్డ అంటేనే భద్రత లేకుండా పోతుంది. ఈ అభద్రత ప్రభావం వల్ల మనం ఆడపిల్లలకి జన్మనిచ్చే దిశగా కూడా మనం ఏ మహిళ కూడా ముందని చేయడం లేదు. ఇటువంటి పునరావృతం కాకుండా ఈరోజు కలకత్తాలో జరిగిన ఘటన దేశమంతా కూడా సంచలనం సృష్టిస్తుంది. ఇది కొంతకాలమే తాత్కాలికంగా అయిపోయిన తర్వాత ఒక 6 నెలల తర్వాత మరుగున పడిపోతుంది. అంతెందుకు మన ఊర్లో ఎన్ని సంఘటనలు జరగడం లేదు. గత సంవత్సరంలో గొంతు కోసి నిలవని చంపేశాడు డిగ్రీ చదివే బిడ్డని. అటువంటి అమ్మాయిని చంపిన అతనే దర్జాగా బయట తిరుగుతున్నాడు. కానీ ఆ అమ్మాయిని పోగొట్టుకున్న తల్లిదండ్రుల బాధ ఎవరికి అర్థం అవుద్ది? కొంచెం ఆలోచించండి. ఒక బిడ్డను పోగొట్టుకున్న తర్వాత తల్లిదండ్రులకి జీవితకాలం ఆ బిడ్డ పోయిందనే బాధతోటి వాళ్ళు ఎంత నరకం అనుభవిస్తారు. కానీ తప్పు చేసి ఆ బిడ్డని చంపినవాడు మాత్రం ఏంటంటే 3వ రోజే బయట వచ్చేస్తా ఉన్నాడు. ఇదంతా ఎందువల్ల? అసలు భయం అనేది లేదు. భయం అనేది కానీ మనం కలిగించగలిగామంటే ఇటువంటి సంఘటనలు జరగవు. వీటికి చట్టాలు పటిష్టంగా రావాలి. చట్టాలు గవర్నమెంట్ నిర్భయ తర్వాత చాలా కఠినంగా చేసింది. పోక్సో చట్టం ఇంకా మరికొందరు మాట్లాడారు. వేసుకొని ఇంకా చాలా చిన్న పిల్లల్ని కూడా స్కూల్కి వెళ్ళే చిన్న పిల్లల్ని పుట్టిన పిల్లల్ని కూడా మృగాలు అనే మొగజాతి మృగాలుగా తయారైపోయి చిన్న పిల్లల్ని అని కూడా చూడుకుంటా జాబ్ చేసుకునే వాళ్ళని చదువుకునే వాళ్ళని ప్రతి ఒక్క పిల్లల్ని అతి ఘోరంగా అత్యాచారం చేసి చంపేసి మరి అత్యాచారం చేస్తున్నారు. ఇలా జరగకుండా చట్టాలు అనేటివి చాలా కఠినంగా తీసుకోవాలని అంతేకాకుండా అక్కడికే చర్యలు తీసుకుంటూ వాళ్ళకి కఠినమైన శిక్షలు విధిస్తున్నారు. మన దేశంలో అలా జరగట్లేదు. అలా జరిగితే కానీ ప్రతి ఒక్క ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగేదానికి అవకాశం ఉండదు. అలా జరిగితేనే ప్రతి ఒక్క ఆడపిల్ల అనేది స్వేచ్ఛగా తనంతటి తానుగా తిరగగలుగుతుంది, బయట వెళ్ళి జాబ్స్ అనేటివి చేసుకోగలుగుతుంది. అలా లేకుండా మన దేశంలో అసలు ఆడపిల్ల అనేది బయట పోవాలనంటే చాలా భయంకరమైన పరిస్థితులు కల్పిస్తున్నారు. అలా రాకుండా కఠిన చర్యలు కానీ తీసుకుంటే ప్రతి ఒక్క ఆడపిల్ల స్వేచ్ఛగా బయట తిరిగి తనంతటి తాను తన పనులు తాను చేసుకోగలుగుతుంది. జాబ్స్ అయినా కానీ చదువుకోవటం కానీ ప్రతి ఒక్కరికి అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమంలో గ్రీష్మ పూజారి, జ్యోతి, తనూజ, ఆఫ్రిన్, హసీనా తదితరులు పాల్గొన్నారు. దేశంలో మహిళలపై అత్యాచారాలు, హత్య సంఘటనలు జరగడం దురదృష్టకరమని, పిల్లల ప్రవర్తనపై తల్లిదండ్రులు నిరంతరం పరిశీలన చేస్తూ ఉండాలని ఆదిశంకర పాఠశాల ప్రిన్సిపల్ రూపవతి సూచించారు. పశ్చిమ బెంగాల్లో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనను నిరసిస్తూ విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పశ్చిమ బెంగాల్లో మహిళా డాక్టర్పై జరిగిన అత్యాచార ఘటనను ఖండిస్తూ గోగునేనిపురంలో ఏర్పాటైన ఆదిశంకర పాఠశాల విద్యార్థులు గూడూరులో ర్యాలీ నిర్వహించారు. స్థానిక గడియారం స్తంభం వద్ద సేవ్ ఉమెన్ అంటూ గీతాలు ఆలపించారు. అనంతరం పాఠశాల ప్రిన్సిపల్ రూపవతి మాట్లాడుతూ దేశం ఎంతో అభివృద్ధి చెందుతున్నా మహిళలపై ఇంకా ఇలాంటి సంఘటనలు జరగడం బాధాకరమన్నారు. ప్రభుత్వాలు స్పందించి ఇటువంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, తల్లిదండ్రులు వారి పిల్లల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ఆమె వివరించారు. అధికారం కోసం పరుగులు తీశారు, కానీ ఈ రోజు ప్రజల కోసం వెనకడుగు వేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. నాయకులందరినీ ఎక్కడ దాక్కున్నారు మీరంతా? ఇంత దారుణాలు దేశంలో జరుగుతున్నాయి కదా, మీరందరూ ఎక్కడ దాక్కున్నారు? బయటికి రండి. ఓట్ల కోసం, కులం కోసం, మతం కోసం రోడ్లు నిండిపోయాయి.
సొసైటీ. ఆర్మీ సపోజ్ టు బి ఇన్ సొసైటీ. ఆర్మీ సొసైటీలో ఉండాలి. అడుగడుగున రక్షణ లేదు. బోర్డర్లో ఎలాంటి ప్రమాదం లేదు, కానీ ప్రజల మధ్యలోనే ప్రమాదం ఉంది. కోల్కతాలో హాస్పిటల్లో అంతమంది మధ్యలో ఇంత పెద్ద దారుణం జరిగింది అంటే ప్రొటెక్షన్ ప్రజల మధ్యలో కావాలి. తల్లిదండ్రులందరికీ నా విన్నపం, తల్లిదండ్రులారా మీ పిల్లల్ని కాపాడుకోండి. ఇంకా పలువురు మాట్లాడారు. Today we are conducting rally for awareness of predator and incident was occurred in Kolkata. It was a sad moment in India. We can't give eye contact to anyone, even beggars also. Please save us. Parents, please save us. Soldiers, please save us. Standing here because of the very sad incident that had happened in Kolkata. Actually, that was happening in Kolkata. However, tomorrow in AP. Now I am going to share few lines about this situation. We have to protect ourselves. Dear parents, please guide the students and please protect. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని పూలతోట గిరిజన కాలనీ ప్రాంతంలో ఏర్పాటైన శ్రీ సరస్వతి శిశు మందిరంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ ఆధ్వర్యంలో రక్షాబంధన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. కార్యక్రమం అనంతరం విద్యార్థులకు స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టారు. ఆ సందర్భంగా ఇన్నర్వీల్ క్లబ్ అధ్యక్షురాలు డాక్టర్ తనూజ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థులు సోదరులుగా ఒకరికొకరు అన్యోన్యంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో క్లబ్ల ప్రతినిధులు విష్ణువందన, స్నేహలతారెడ్డి, అనిత, జీవని, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, రంగనాయకులు తదితరులు పాల్గొన్నారు. నేను నీకు రక్ష, నీవు నాకు రక్ష. రక్షాబంధన్ సందర్భంగా మనందరం శిశు మందిరంలో మీతో కలిసి ఇది చేసుకోవటం చాలా సంతోషంగా ఉంది. మామూలుగా అయితే ఇది అన్నకి, తమ్ముడికి, అక్క, చెల్లెళ్ళు కట్టే పండుగ. ఎందుకంటే వాళ్ళు సుఖంగా, సంతోషంగా, ఎట్లాంటి ప్రమాదానికి లోనవ్వకుండా అక్క చెల్లెళ్ళు ఆశీర్వదించి దీవించే ఫంక్షన్గా చేసుకుంటారు అందరూ. ఈరోజు మీ అందరితో కలిసి చేసుకుంటున్నాం మేము. మీరు కూడా బాగా చదువుకొని ఇట్లా మంచి పండుగలన్నీ చేసుకుంటూ సార్ మేడంలో చెప్పిందంతా విని బాగా చదువుకోవాలని, తల్లిని, తండ్రిని, గురువుని అందరినీ గౌరవించాలని కోరుకుంటూ ఇక్కడి నుంచి మీరు బాగా చదువుకొని ఉన్నత స్థానంలో ఉండాలని. ఇక్కడ వరలక్ష్మి వ్రతం కూడా చేసుకున్నాం మేము. ఇక్కడ 100 మెంబర్స్ స్ట్రెంత్ కూడా ఉన్నారు పిల్లలు. టీచర్స్, ఇక్కడ ఉండే టీచర్స్, సార్స్ కానీ వాళ్ళు ఆ పిల్లల్ని చాలా క్రమశిక్షణతో పెట్టారు. అంతకుముందరంతా కూడా ఈ స్కూల్కి మనము 10 బెంచెస్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. మీరమ్మ బాగా చదువుకొని వృద్ధిలోకి రావాలి అని కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రులను కానీ, గురువులను కానీ మీరు గౌరవించాలా అని కోరుకుంటున్నాను. ఫ్రెండ్షిప్గా పిల్లలు కూడా ఒకరితో ఒకరు ఎంతో బాగుండాలని కోరుకుంటున్నాను. అట్లాగే టీచర్స్ కూడా బ్రైట్ స్టూడెంట్స్నే కాకుండా కొంచెం తక్కువగా చదివే వాళ్ళని ఇంకా మంచిగా వృద్ధిలోకి తీసుకురావాలని కూడా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఈ సరస్వతి శిశు మందిరం వాళ్ళకి. మా రోజులలో అయితే జాయింట్ కుటుంబాలు ఉండేటివి, అందరం కలిసిమెలిసి ఉండేవాళ్ళము. ఇప్పుడు ప్రస్తుతం రోజుల్లో బిజీ అవర్స్లలో ప్రతి ఒక్కరు ఉద్యోగాలు చేసుకోవాలి కాబట్టి అందరము ఎవరికి వాళ్ళ సింగిల్ ఫ్యామిలీస్ లాగా తయారైపోయి ఈ రక్షాబంధన్ అనేది కుటుంబాలని, కుటుంబ వ్యవస్థని ఒక విధంగా కాపాడుతుందని నేను అనుకుంటున్నాను. ఎక్కడున్నా కూడా ఒక చెల్లి రక్షాబంధన్ శుభాకాంక్షలు, రాఖీ పంపించడం జరగదు. అదేవిధంగా అన్నదమ్ముళ్ళు ఎక్కడున్నా కూడా వాళ్ళు ఒకరికొకరు విషెస్ చెప్పుకోవడము అనేది జరుగుతూ ఉంది ప్రస్తుతం. గత ఒక 7-8 సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను. కాబట్టి ఈరోజు మేము ఇక్కడికి వచ్చి ఈ పిల్లలకి మధ్యలో రక్షాబంధన్ కార్యక్రమం చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది మాకందరికీ. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి విందూరు గ్రామంలోని గిరిజన కాలనీ సమీపంలో ఉన్న గిరిజన నివాసాలకు విద్యుత్ సరఫరా కల్పించాలని సిపిఎం నాయకులు డిమాండ్ చేశారు.
గూడూరులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు శివకుమార్ తదితరులు మాట్లాడుతూ గిరిజనులకు విద్యుత్ సరఫరా ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరినా ఇంతవరకు ఇవ్వలేదన్నారు. ఇకనైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి విద్యుత్ సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బివి రమణయ్య, పుట్ల శంకరయ్య, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు మండలం ఇందూరు గ్రామం సంబంధించిన ఎస్టీ కాలనీ ఉంది. ఆడ సుమారు ఒక 20 సంవత్సరాల నుంచి కూడా నివసిస్తున్నారు. దాంట్లో కొంతమంది ఆ యొక్క జనాభా ఎక్కువైన దానివల్ల ఆ పక్కనే పూజలు వేసుకొని నివసిస్తున్నారు గిరిజనులు. కానీ వాళ్ళు సుమారు 10 సంవత్సరాల నుంచి కూడా గుడిసెలు వేసుకొని ఆడ పొలం పనులు చేసుకొని ఆడే జీవనం కొనసాగుతుంటే ఆ 10 సంవత్సరాల నుంచి మాకు విద్యుత్ కావాలని చెప్పి కూడా అధికారులు చుట్టూ తిరగతుంటే ఇప్పటి వరకు కూడా కరెంట్ సర్వీస్ ఇచ్చిన పాపరం పోలా. అదేమంటే స్తంభాలు లేవు, ఆ స్తంభాల వల్ల మీకు కరెంట్ ఇవ్వలేకపోతున్నా అని చెప్పి విద్యుత్ అధికారులు కూడా చెప్తున్నారు. అయ్యా, మేము సర్వీస్ కట్టిన తర్వాత ఆ స్తంభాలు వేయాల్సిన బాధ్యత ఒక విద్యుత్ అధికారి అని చెప్పి మేము కోరుతున్నాం. అది ఏదేమైనా సరైన పద్ధతి కాదు. ఒక గిరిజనులు కూడా యథాస్థితికి ఈరోజు కరెంట్ లేకుండా ఆ గుడిసెల్లో పండ పెట్టడం సరైన పద్ధతి కాదు. ఈ రోజుల్లో పొలం పొద్దు అంటూ పోయి పొలం అంటూ ఇంటికి వస్తూ పొలం పని చేసుకొని ఆసో పోసో అని చెప్పి ఏదో ఆకలి తీయడానికి కొంచెం అన్నం వండుకోవాలని పొద్దుపోతే ఆ యొక్క చీకట్లో నానా ఇబ్బందులు గురవుతున్నారు. కానీ చుట్టుపక్కల చెరువు ప్రాంతం కాబట్టి పొట్ట చుట్టా ఉంది కాబట్టి ఆ నుంచి కూడా పాములు కానీ తేళ్లు కానీ వచ్చి ఓటు కూడా బలవటం జరుగుతుంది. వీటన్నిటి కూడా కారణం ఒక విద్యుత్ కాబట్టి. సిపిఎం పార్టీ గూడూరు రూరల్ మండలం ఇందూరు గ్రామంలో ఎస్టీ గిరిజన ప్రాంతానికి సంబంధించి మొత్తం 150 కుటుంబాలు అక్కడ నివసిస్తా ఉన్నారు. మరి దీనికి సంబంధించి సుమారు 8 కుటుంబాలకి పైగా 200 మీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇల్లు సుమారు 15 సంవత్సరాల పైగా అక్కడ ఇల్లు కట్టుకొని నివసిస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు వరకు కూడా 200 మీటర్ల పైగా వాళ్ళ సొంత డబ్బులతో కరెంటు వైర్ని లాక్కొని వెలిగించే పరిస్థితిలో జరుగుతూ ఉంది. మరి మేము ఒకటే తెలియజేస్తా ఉన్నాం, ఇప్పటికీ వాళ్ళు అనేక సార్లు అధికారులను కలిశారు. అయ్యా, మాకు కరెంటు మీటర్లు పెట్టండి, మేము మీటర్లకు బిల్లు కట్టుకుంటాము అని చెప్పారు. అయినప్పుడు కూడా వాళ్ళు కరెంటు బిల్లు ఇవ్వలేదు, అట్లాగే స్తంభాలు కూడా ఏర్పాటు చేయలేదు. మరి దీనికి సంబంధించి అనేకసార్లు అధికారులను కలిసినప్పటికి కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. వెంటనే దీనికి సంబంధించినటువంటి కరెంటు అధికారులు కావచ్చు, జిల్లా యంత్రం మొత్తం కూడా వెంటనే స్పందించి స్తంభాలు. కలకత్తాలో జరిగిన ఘటనపై నెల్లూరు బైకర్స్ క్లబ్ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రి నుండి గాంధీ బొమ్మ వరకు మోటార్ సైకిల్ ర్యాలీ చేశారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి నిరసన తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షించాలని సభ్యులు డిమాండ్ చేశారు. మేమందరం నెల్లూరు బైకర్స్ కమ్యూనిటీకి చెందిన వాళ్ళము. మేమందరం కలకత్తాలో జరిగిన డాక్టర్ ఇన్సిడెంట్ ని జరిగిన దానికి ప్రొటెస్ట్ చేస్తూ మేమందరం ర్యాలీ జరుపుతున్నాము. కనీసం మినిమం డాక్టర్స్ మన కోసం ఎంతో చేస్తుంటారు. వాళ్ళ కోసం మనం చేయాల్సిన వంతు మనం చేయాలి. ఎప్పుడైతే వాళ్ళకి మనం ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతామో వాళ్ళందరూ మన లైఫ్ని కాపాడగలుగుతారు. అదే వాళ్ళకే ప్రొటెక్షన్ లేనప్పుడు మనకి ప్రొటెక్షన్ ఎవరిస్తారు? మన లైఫ్కి గ్యారంటీ ఏంటి? సో దాని తరఫున మేమందరం ర్యాలీ చేస్తున్నాము. సో వీఆర్ ప్రొటెస్టింగ్ అగైనెస్ట్ ద guys who are doing these crimes and all. So మా నినాదం ఏంటంటే సేవ్ డాక్టర్స్ అండ్ సేవ్ ఉమెన్. ఎంటైర్ స్టేట్ ఈవెన్ ఆల్ ఇండియా వైడ్ కూడా మేము ఈ మూవ్మెంట్ చేస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఇదేదో కొత్త ఇన్సిడెంట్ కాదు. అంతకుముందు మనం చూసాం, నిర్భయ చూసాము, హత్రాస్ చూసాం, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎన్నో చూస్తున్నాం. కానీ మహిళలకు చట్టాలని వాళ్ళు తీసుకుని వస్తున్నారు, కానీ ఆ చట్టాలు సరిగ్గా ఇంప్లిమెంట్ అవ్వడం లేదు. సో కాబట్టి అది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలని. ఇంకోటి, ఎవరైతే ఈ క్రిమినల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి పొలిటికల్ సపోర్ట్ అనేది ఉంటుంది. సో కాబట్టి ఈ పొలిటికల్ సపోర్ట్ ద్వారా వాళ్ళు తప్పించుకుంటున్నారు. సో కాబట్టి ఇక్కడ ఈ కేసులో మాత్రము నిరుపేదల జీవనోపాధులు మెరుగుపరచడమే లక్ష్యంగా టీడీపీ ప్రభుత్వ పాలన కొనసాగుతుందని, దానికి తగ్గట్లు నెల్లూరులోని నిరుపేదలకు తమ ట్రస్ట్ ద్వారా చేయూత అందిస్తున్నామని మంత్రి నారాయణ కుమార్తె శరణి తెలిపారు. నెల్లూరులోని గోమతి నగర్ లో ఉన్న మంత్రి క్యాంపు కార్యాలయంలో మంత్రి నారాయణతో కలిసి 23 మందికి తోపుడు బండ్లు, 40 మందికి కుట్టు మిషన్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మవరపు సుబ్బారావు, పురపాలక సంఘం మాజీ చైర్పర్సన్ తాళ్లపాక అనురాధ, విజేతరెడ్డి, మధు తదితరులు పాల్గొన్నారు.
ఓకే మేడం. శ్రీదేవి తోపుడు బండ్లు ఇప్పటిదాకా 200 ఇచ్చామండి. అండ్ ఈ రోజుకి 23 ఇచ్చాం. అంటే 223 తోపుడు బండ్లు ఆల్రెడీ ఇచ్చాం. సో 223 పుష్ కార్ట్స్ మేము ఆల్రెడీ ఈ రోజుకి ఇచ్చాము. అండ్ ఖచ్చితంగా మేము ప్రతి ఒక్క నిరుపేదని ఆదుకుంటామండి. మా నాన్నగారు నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు. నిరుపేదల సమస్యలు తెలుసుకున్నారు. ప్రచారం చేస్తున్నప్పుడు ఇంటింటికి వెళ్తున్నప్పుడు ఎన్నో సమస్యలు చెప్పారు. చాలా వరకు అమ్మ మాకు ఆర్థిక సహాయం చేయండి అమ్మ, మేము ఈ పే చెప్పుకొని రుణపడి ఉంటాము అని. ప్రజలకి తినడానికి ఒక మంచి తిండి కావాలండి, ఉండడానికి ఇల్లు, అండ్ అదేవిధంగా ఏదో ఒకటి పని చేసుకోవడానికి పని కూడా కావాలి. సో అందుకని మా నాన్నగారు చంద్రబాబు నాయుడు గారు ఆలోచించి తోపుడు బండ్లు 23 ఇప్పించడానికి అంగీకరించారండి. అండ్ అదేవిధంగా ఆల్రెడీ 200 ఇచ్చాము మేము. అండ్ ఇప్పుడు 23 ఇస్తున్నాము, ఆల్రెడీ ఇచ్చాము. అండ్ నిరుపేదలు చాలా సంతోషంగా ఉన్నారు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భవిష్యత్తు అన్నా, లేకపోతే నెల్లూరు ఒక మంచి మెట్రోపాలిటన్ సిటీగా డెవలప్ అవ్వాలన్నా అది నారాయణ గారు ఇంకా చంద్రబాబు నాయుడు గారే చేయగలరండి. ఎప్పటికప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలో మేమున్నాము, మేము సపోర్ట్ చేస్తాము. మేము ఖచ్చితంగా మీ ఆర్థిక పరిస్థితి వేల కోట్ల కోటీశ్వరుడితో నేను పోటీ చేస్తే నెల్లూరు గ్రామీణ ప్రజలు ఎన్నడూ లేని విధంగా 36,000 ఓట్ల భారీ మెజార్టీతో గెలిపించారని గ్రామీణ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి తెలిపారు. నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలోని కల్లూరుపల్లిలో సుమారు 4 కోట్ల రూపాయలతో నిర్మించిన విద్యుత్ సబ్స్టేషన్ ఆయన ప్రారంభించారు. అనంతరం కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గిరిధర్ రెడ్డి, కార్పొరేటర్ అరవా శాంతి, డివిజన్ ఇన్ఛార్జ్ అరవా శ్రీనివాసులు, రాఘవేంద్రరావు, వెంకటేశ్వర్లు, శ్రీనివాసులు రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రూరల్ నియోజకవర్గం 24వ డివిజన్ కల్లూరుపల్లి గ్రామం కావచ్చు, హౌసింగ్ బోర్డు కావచ్చు, ఏదైతే ఇందిరమ్మ కాలనీ పిట్ట కావచ్చు, కనుపర్తిపాడు కావచ్చు, ఈ యొక్క 24వ డివిజనే కాకుండా అనికేపల్లి ప్రాంతంలో రైతులకు సైతం మేలు చేసే విధంగా దాదాపు 4 కోట్ల వ్యయంతో ఈ యొక్క సబ్స్టేషన్ ఆనాడు అధికార పార్టీ ఎమ్మెల్యేగా నేను ఉన్నప్పుడు అనేక ప్రయత్నాలు చేసి ఈ యొక్క సబ్స్టేషన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. తమాషా ఏమిటంటే, సంతోషం ఏమిటంటే ఆ సబ్స్టేషన్ పూర్తయ్యే సమయానికి ఆ యొక్క 4 కోట్లతో ఆ సబ్స్టేషన్ పూర్తయ్యే సమయానికి దేవుడి దయ వల్ల, నెల్లూరు రూరల్ ప్రజల దయ వల్ల, కార్యకర్తల నాయకుల కష్టం వల్ల మళ్ళీ నేను 3వసారి అధికార పార్టీ ఎమ్మెల్యేగా నా చేతుల మీదుగా, అదేవిధంగా డివిజన్ కార్పొరేటర్ అరవ శాంతి చేతుల మీదుగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామాల అభివృద్ధిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ క్రమంలో భాగంగా సైదాపురంలోని రెవెన్యూ కార్యాలయంలో పంచాయతీరాజ్, మండల పరిషత్, రెవెన్యూ కార్యదర్శులు, ఉపాధి సిబ్బంది, ఇంజనీరింగ్ సహాయకులు, వీఆర్ఓలు తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గ్రామాల్లో కూలీలకు పనులు కల్పించాలన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఇంకా పలు అభివృద్ధి పనులపై ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచనలు చేశారు.
గూడూరు పట్టణంలోని వాటర్ ట్యాంక్ వద్ద ఏర్పాటైన సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఆర్డీఓ కిరణ్ కుమార్ తల్లి జన్మదినం సందర్భంగా ఈ సేవా కార్యక్రమం నిర్వహించారు. వృద్ధులు, అనాథలు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. సాయిరామ్ చారిటీస్ వృద్ధాశ్రమంలో ఆర్డీఓ కిరణ్ కుమార్ సార్ గారు అమ్మగారు పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వృద్ధులందరికీ కిరణ్ కుమార్ సార్ గారు అందరికీ మంచి ఆహారాన్ని అందించారు. ఆ సార్ గారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. కిరణ్ కుమార్ గారు సార్ అమ్మగారు, నాన్నగారు ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. అలాగే ఈరోజు దాతగా కిరణ్ కుమార్ సార్ ఉండి పెద్దలందరికీ మంచి ఆహారాన్ని అందించినందుకు ఆ కుటుంబానికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓజిలి మండలంలోని సగటూరు గ్రామంలో శ్రీ బాలమృత్యుంజయ స్వామి ఆలయంలో కుంభాభిషేక వేడుకలు ఆలయ ధర్మకర్త మల్లికార్జున నాయుడు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. 300 సంవత్సరాల క్రితం చోళరాజుల కాలంలో నిర్మించిన పురాతన ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామ యువకుడు లెక్కల మల్లికార్జున్ దేవాలయ పునర్నిర్మాణానికి సంకల్పించి గ్రామస్తులు దాతల సహకారంతో పూర్తి చేసి స్వామి అమ్మవార్ల శిలా విగ్రహ ప్రతిష్ట, ధ్వజస్తంభ ప్రతిష్ట కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ అన్నారెడ్డి దంపతులు, దాతలు మల్లికార్జున్ దంపతులు, ట్రినిటీ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ సందీప్, నాగూరయ్య తదితరులు పాల్గొని పూజలు చేశారు. ఈరోజు మల్లికార్జున గారు స్టార్ట్ చేసినటువంటి గుడి, సంవత్సరం క్రితం స్టార్ట్ చేసినటువంటి గుడి ఈ రోజుతోటి పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఈరోజు పునఃప్రతిష్ఠ జరుగుతుంది. యావన్ ప్రజలందరికీ విజ్ఞప్తి, ప్రతిరోజు ఈ గుడిలో రోజు దైవ నైవేద్యాలు సమర్పించాలని, అందరూ వచ్చి కంపల్సరిగా టెంపుల్లో పాల్గొనాలని కోరుతున్నాను. ఈరోజు దాన్ని నెరవేర్చారు. వేద పండితులు, గ్రామ ప్రజలు, ఇంకా చాలా ఉంది. ప్రతి ఒక్కరు కూడా మన సాంప్రదాయ కుంభాభిషేకం ప్రతిష్టలు జరుగుతున్నాయి. చాలా ముందు నుంచి కూడా మల్లికార్జున గారు అవతల దేవాలయం, యువతల దేవాలయం, తర్వాత మాకు తెలిసి మా పెద్దవాళ్ళు తెలిసి కూడా ఇక్కడ పూజా కార్యక్రమాలు జరగకుండా శిథిలావస్థకు చేరింది. దాన్ని మల్లికార్జున అనే అబ్బాయి ఆ అబ్బాయి బాగా కృషి చేసి దాతల సహకారంతో ఈ ఆలయ నిర్మాణాన్ని నిర్మించారు. ఇది జమీందారీ పరిపాలనలో తాలూకా కేంద్రంగా కూడా విలువల గ్రామం. ఇది చాలా చరిత్ర కలిగిన గ్రామం. ఇక్కడ కోట, నవాబులు వెళ్తున్న కోట నుండి వేణుగుల బాలని పెరుమాళ స్వామి దేవాలయం, దీనికి సమీపంలోనే పెరుమాళ స్వామి దేవాలయం చాలా పెద్ద గుడిగా మాకైతే తెలియదు. అది కూడా ఉంది. ఒక సంవత్సరం క్రితం శంకుస్థాపన చేసి తద్వారా సోషల్ మీడియా ద్వారా ఆయన అందరికీ తెలియపరిచిన తర్వాత భగవంతుడి మీద చాలా మంది ఉన్నారండి దీంట్లో, కానీ కొంతమంది మాత్రమే వాళ్ళ ధనాన్ని దీనికి ఇచ్చారు. సార్ చాలా మంది ఉన్నారు, తలొక 10 రూపాయలు వేసినా ఇన్ని కోట్ల మంది అయిపోతుంది, కానీ అయ్యిందా? అవ్వలేదు. మన దగ్గర చాలా ధనం ఉండొచ్చు, కానీ ఆ ఈశ్వరుడికి మన దగ్గర నుంచి ఉన్న దాంట్లోంచి ఎంత చేరాలో అంతవరకే ఆయన చేరుతుంది. అందువలన కొంతమంది భక్తులు మాత్రం దీనికి సహాయం చేశారు. ఆ సహాయం ద్వారా నేటికి దేవాలయం పూర్తయి 5 రోజులు అంటే పాంచాన్నిక దీక్షగా మనం ఈ ప్రతిష్టా కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ విగ్రహాలన్నిటికీ కూడా అధివాసములు, యంత్రాలన్నిటికీ కూడా అధివాసములు అంటే జలాధివాసము, క్షీరాధివాసము. గూడూరు మండలంలోని పాలిచెర్ల గ్రామంలో కొలువై ఉన్న శ్రీ భీమేశ్వర ఆలయంలో సోమవారం స్వామివారికి అభిషేకాలు, ప్రత్యేక పూజలు జరిగాయి. ఈ పూజా కార్యక్రమాల్లో భక్తులు విరివిగా పాల్గొని భీమేశ్వరుని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది.
तं नमामि हर हर शंभु शंभु शिव महादेव शंभु शंभु शिव महादेव हर शंभु शंभु शिव महादेव शंभु शंभु। వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహిళా వైద్యురాలి అత్యాచార ఘటనపై వెల్లువెత్తిన నిరసనలు. గూడూరులో ఆదిశంకర పాఠశాల, డిఆర్డబ్ల్యూ కళాశాల మరియు సునీత సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులు మహిళల నిరసన. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్. ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటాం. నెల్లూరులో పేదలకు తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు అందజేసిన పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, ఆయన కుమార్తె శరణి. ఘనంగా రక్షాబంధన్ వేడుకలు. గూడూరులోని సరస్వతి శిశు మందిరంలో రక్షాబంధన్ కార్యక్రమం నిర్వహించిన అనంతరం పిల్లలకు స్వీట్లు, చాక్లెట్లు పంచిపెట్టిన మహిళా మండలి ఇన్నర్వీల్ క్లబ్ ప్రతినిధులు. వైభవంగా శ్రీ బాలా మృత్యుంజయ స్వామి కుంభాభిషేక మహోత్సవ వేడుకలు. ఓజిలి మండలం సగటూరు గ్రామ ఆలయంలో జరిగిన పూజా కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న ఎంపీపీ అరుణారెడ్డి దంపతులు తదితరులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.